లాంగ్ డ్రైవ్ కార్స్ లో మీ కార్ కూడా అటాచ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ముందు ఈ వీడియో చూడండి. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ హియర్ ఇస్ ద పార్ట్ 2. ఫోర్త్ వన్ డ్యామేజ్ ఎలిజిబిలిటీ. కార్ రిటర్న్ వచ్చాక ఏమైనా డ్యామేజ్ ఉంటే మనం చెక్ చేసి కస్టమర్ తో ఆఫీస్ కి డ్యామేజ్ అమౌంట్ అనేది పే చేపించాలి. చిన్న డ్యామేజ్ కి కొత్త పార్ట్స్ ఏం ఫిక్స్ చేయరు, బట్ వాళ్ళ గ్యారేజ్ లో డెంట్ అండ్ పెయింట్ చేస్తారు. పెద్ద డ్యామేజ్ ఆర్ యాక్సిడెంట్ జరిగితే కార్ ఓనర్సే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ఛార్జెస్ కస్టమర్ పే చేయకపోతే ఆఫీస్ వాళ్ళు ఒక 20,000 ఇస్తారు. కార్ టోటల్ లాస్ అయితే కార్ ఓనర్సే కస్టమర్ దగ్గర ఫుల్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్ ఇవ్వకపోతే ఆఫీస్ వాళ్ళు 50,000 కన్నా ఎక్కువ ఇవ్వరు. ఫిఫ్త్ వన్ సర్వీసింగ్. కార్ ఓనర్సే సర్వీసింగ్ అనేది చేపించుకోవాలి. ఒకవేళ ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ లోనే సర్వీసింగ్ చేపించుకోవాలంటే 5 సీటర్ కి 3,000, 7 సీటర్ కి 4,000 ఛార్జ్ చేస్తారు. సిక్స్త్ వన్ కార్ ఇన్కమ్. కార్ ఇన్కమ్ లో ఆఫీస్ వాళ్ళకి 50%, కార్ ఓనర్స్ కి 50% షేర్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ కస్టమర్ కి కార్ 2,500 కి ఇస్తే కార్ ఓనర్స్ కి 1,250 రూపీసే ఇస్తారు. సెవెంత్ వన్ కార్ జీపీఎస్ లాంగ్ డ్రైవ్స్ కార్ వాళ్ళు ఫిక్స్ చేయడం మ్యాండేటరీ అని చెప్పారు, బట్ 5,000 ఛార్జ్ చేస్తున్నారు. బట్ బయట మనకి 1,800 to 2,000 లోపే ఉంటుంది. అండ్ ద ఫైనల్ వన్ అగ్రిమెంట్ ప్రాసెస్ కి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కార్ ఆర్సీ ఒరిజినల్ ఆర్ సాఫ్ట్ కాపీ, జీరో డిప్ full insurance certificate, full matting, seat covers, chilled AC, music system with Bluetooth, full grip tires, car without any damage, fast tag, పొల్యూషన్ సర్టిఫికేట్, చార్జర్, ఐఫోన్ కేబుల్ అండ్ సి కేబుల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, బట్ నాకు చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తా చూడండి. ఈ ఇన్ఫర్మేషనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్లో కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.